హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను రాగులతో రాగి పౌడర్ తయారు చేసుకుంటున్నా. చూడండి, నేనైతే ప్యాన్ ముందే పెట్టుకున్నా, వేడెక్కింది. ఇప్పుడైతే దూరగా వేయించుకోవాలి, సన్నని మంట మీద వేయించుకోవాలి. ఎందుకంటే నేను రాగి పౌడర్ అనేది ఇంట్లోనే తయారు చేసుకుంటా. ఇప్పుడైతే మంచిగా వేగినాయి, కమ్మటి వాసన అది వస్తున్నది. ఇప్పుడైతే నేను బంద్ చేసుకుంటున్నా. బంద్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. చల్లారినాక మిక్సీలో మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. దూరగా వేయించిన రాగులను ఇప్పుడైతే నేను మిక్సీ పట్టుకుంటున్నా. మెత్తగా అయితే పట్టుకోవద్దు, ఇట్లా కొంచెం పలుకుగా ఉంటేనే టేస్ట్ వస్తుంది. రాగి జావ కోసం అయితే గంజు పెట్టుకున్నా. ఇది నా ఒక్కదాని కోసం కాబట్టి 1 గ్లాస్ వాటర్ మాత్రమే పోసుకుంటున్నా. మీరు ఎంతమంది అంటే 2 ఉంటే 2 గ్లాసులు పోసుకోండి. ఇప్పుడైతే 1 గ్లాస్ వాటర్కి 2 స్పూన్ల పౌడర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎందుకంటే మనం వేడి వాటర్లో వేసినాం కదా. నేనైతే 1 గ్లాస్కి 2 స్పూన్లు వేసుకున్నా కదా పౌడర్. మీరు కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు, ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఉండలు లేకుండానైతే మంచిగా కలుపుకోవాలి. మీకు చిక్కగా కావాలంటేనేమో ఎక్కువ పౌడర్ వేసుకోండి, పతలా కావాలంటేనేమో పల్చగా కావాలంటేనేమో 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి, టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. తగినంత సాల్ట్ అయితే ఒక 50% ఉడికిన తర్వాత అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇది పొంగుతుంది కాబట్టి మనం తక్కువ మంట మీద కలుపుకుంటూ ఉండాలి. పక్కకి వెళ్ళిపోతే ఏంటి అని అంటే పొంగుతుంది. ఈ రాగి జావ తాగటం వల్ల కూడా మనకేంటంటే మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ అన్నది కూడా తక్కువ అవుతుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఇంకేంటిది అంటే గర్భిణీ స్త్రీలు కూడా ఇది రాగి జావని తాగవచ్చు. ఇప్పుడు అంగన్వాడీ స్కూళ్ళల్లో కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా కానీ రాగి జావ పోస్తున్నారు. రక్తంలో ఉండే చక్కెర స్థాయిని కూడా ఈ రాగి జావ అనేది కంట్రోల్లో ఉంచుతుంది. ఇప్పుడైతే రాగి జావ రెడీ అయింది, నేనైతే తీసుకుంటున్నా కప్పులోకి. ఇప్పుడైతే రాగి జావ అయితే రెడీ అయింది, నేను కప్పులోకి తీసుకున్నా. ఇందులో నేనైతే నిమ్మకాయ వండుకొని తాగుతా. కొందరికైతే ఇది పడది కాబట్టి యాసిడిటీ అవుతుంది. వాళ్ళైతే దీంట్లో ఏంది అని అంటే నిమ్మకాయ వండుకోవాలి. మరికొందరు చలువ అంటే వేడి అని కొందరు అనుకుంటారు కాబట్టి దీంట్లో పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇంకా కొందరు ఎట్లా తాగుతారు అని అంటే, నేను అప్పుడప్పుడు కూడా ఫాస్టింగ్స్ ఉన్నప్పుడు ఏంది అని అంటే దీంట్లో బెల్లం వేసుకొని కూడా తాగుతా.